రేపు ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్ నడుస్తుంది. సో మనకి ఇది సంబంధించి 456 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 3,14,984 ఓటర్స్ గ్రాడ్యుయేట్ ఓటర్గా నమోదై ఉన్నారు. మన ఏలూరు జిల్లా వరకే 42,282 ఓటర్స్ ఉన్నారు. మనకి దీనికి సంబంధించిన క్యాండిడేట్స్ 35 క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తున్నారు. మనకు ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్. సో ఫస్ట్ ఆల్ ద ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరెవరు ఎలక్టరల్ రిజిస్టర్ అయి ఉన్నారో మీ అందరూ దయచేసి రేపు వచ్చి ఓట్ చేయండి. 8 నుంచి 4 o'clock వరకే మనకు పోలింగ్ టైం ఇచ్చి ఉన్నాము. ఆల్ ద పోలింగ్ స్టేషన్కి కావాల్సిన అన్ని నెససరీ అరేంజ్మెంట్స్ మనం చేశాము. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి. ఈ రోజు పోలింగ్ పర్సనల్స్ కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కావాల్సిన ఎలక్షన్ మెటీరియల్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. దిస్ పోలింగ్ పార్టీ ఈ రోజు నైట్ చేరిపోతారు, అక్కడికే నైట్ స్టే చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock పోలింగ్ స్టార్ట్ చేయాలి. సో దీనికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్ ట్రైనింగ్స్ కూడా 2 సార్లు ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో ఎట్లా జరిగిందో అట్లాగే 6 జిల్లా సంబంధించిన అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకి అందరికీ ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు అన్ని చోట్ల ఈ 6 జిల్లాలో కూడా డిస్ట్రిబ్యూషన్ నడుస్తున్నాయి. సో రేపు ఎలక్షన్ సంబంధించి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఆ వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన ఫీడ్ అంతా మన కలెక్టరేట్ లో మనకు కనెక్ట్ చేసి ఉన్నాము. సో లైవ్ ఆల్రెడీ డ్రై రన్ నడుస్తున్నాయి. సో రేపు ఏ చోట్ల ఏమైనా జరిగితే అది వెంటనే మనం అబ్జర్వ్ చేయడానికి, మానిటర్ చేయడానికి, ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందా లేదా అని చూడడానికి, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అన్ని చోట్ల నడుస్తున్నాయి. అది కూడా ఒక ఎవిడెన్స్. సో అది కూడా మేము మానిటర్ చేస్తున్నాము. ఇది కాకుండా మేము కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. కంట్రోల్ రూమ్ నంబర్ 1800-233-1077. ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎలక్షన్ సంబంధించిన ఇష్యూస్ ఏవైనా మాకు ఇన్ఫార్మ్ చేయవచ్చు. ఇది పోలింగ్ పర్సనల్ ప్లస్ పబ్లిక్ అందరికీ ఈ నెంబర్లు మనం పెడుతున్నాము. ఇది కాకుండా ఎలక్షన్ రిలేటెడ్గా మాకు సీరియల్ నెంబర్ ఎక్కడ ఉన్నాయి, పార్ట్ నెంబర్ ఎక్కడ ఉన్నాయి, మేము ఎక్కడ వెళ్ళి ఓట్ చేయాలంటే ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే 1950 ఆ నెంబర్కి ఫోన్ చేసేస్తే మీకు అన్ని క్లారిటీ దాంట్లో వస్తుంది. మీరు ఇట్ ఈస్ ఆటోమేటిక్ ఫోన్ కాల్ రికార్డెడ్ వాయిస్ వస్తుంది. అందులో మీరు సెలెక్ట్ చేసుకుంటే అది మీకు గైడ్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఏది తెలుసుకోవాలని చెప్పేసి. సో 1950 నంబర్ని ఎలక్టోరల్ రిలేటెడ్ సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్, ఏ పోలింగ్ స్టేషన్ తెలుసుకోవాలంటే అందరూ దయచేసి 1950కు ఫోన్ చేయండి. ఈ ఎలక్షన్ డిఫరెన్స్ ఏదంటే ఇది బ్యాలెట్ పేపర్ ఎలక్షన్. సో మనకి ఈవీఎం మెషిన్స్ ఉండవు. సో ఒక పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఆ బ్యాలెట్ పేపర్ లిస్ట్ ఆఫ్ 35 క్యాండిడేట్స్ వస్తుంది. అందులో ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్. సో మీకు నచ్చిన క్యాండిడేట్కి ఎదురుగా 1 అనే నంబర్, 1 అనే నంబర్ని రాయాల్సి ఉంటుంది. అది రాయడానికి కూడా మేము స్పెసిఫిక్గా వైలెట్ కలర్ పెన్ అని మన పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉన్న పెన్నే వాడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 1కి బదులుగా ఓ అని రాస్తే ఆ బ్యాలెట్ పేపర్లు ఇన్వాలిడ్ బ్యాలెట్ పేపర్లు అవుతుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎలక్టర్స్, ఓటర్స్ ఎవరెవరు ఉంటారో మీరు ఆ బ్యాలెట్ పేపర్ తీసి 35 క్యాండిడేట్స్ చూసుకొని మీకు నచ్చిన క్యాండిడేట్ నేరుగా 1, 2, 3 అని నంబర్ రాయాల్సిందిగా కోరుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మనకు 10 జోనల్ ఆఫీసర్స్, 14 రూట్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళు మన పోలింగ్ పార్టీస్ తోటి వెళ్తారు. వాళ్ళకి ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే అసిస్ట్ చేస్తారు. అది కాకుండా మనకి ఎలక్షన్ క్యాన్వాస్ బ్యానింగ్ పీరియడ్ స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్ 48 hours. సో మనకి ఎఫ్ఎస్టీ టీం, ఎస్ఎస్టీ టీం కూడా పనిచేస్తారు. ఎక్కడైనా ఏమైనా ఇలాంటి ఇలీగల్ క్యాంపెయినింగ్ కానీ ఏమైనా జరిగి ఉంటే దానికి వెంటనే రిపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు దాకా అలాంటి కంప్లైంట్స్ ఏమీ మనకు రాలేదు. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మనకు 438 పోస్టల్ బ్యాలెట్స్. పోలింగ్లో పనిచేస్తున్న వాళ్ళకి ఎవరికైనా పోస్టల్ బ్యాలెట్ ఆప్షన్ కావాలంటే వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రోజుకి అడిగి ఎవరెవరు ఆప్షన్ ఇచ్చి ఉన్నారో వాళ్ళందరికీ మనం ఇప్పుడు దాకా 438 రిక్వెస్ట్లు వచ్చాయి. 438 పోస్టల్ బ్యాలెట్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అవి మనం తపాల్ మూలంగా వాళ్ళకి పంపుచున్నాము. సో వాళ్ళు అందులో ప్రిఫరెన్షియల్ ఓటింగ్ వాళ్ళు వేసుకొని మాకు మళ్ళీ పంపిస్తే బై పోస్ట్ అయినా పంపించవచ్చు, లేదా కలెక్టరేట్లో ఉన్న ఆ టీం దగ్గరికైనా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే మనకు అక్కడ కూడా ఒక బాక్స్ పెట్టి ఉన్నాము. ఆ బాక్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తే మనకు అదే కౌంటింగ్ రోజుకి మనం తీసుకుంటాము. సో మనకు ఈ పోలింగ్ అంతా అయిపోయినాక రేపు సాయంత్రానికి మనకు ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడికి కోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ వస్తుంది. దానికి సంబంధించిన రిసెప్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ మనం వాడుకోవడం జరిగింది. అది కాకుండా మనకు కౌంటింగ్ March 3కు 28+1 కౌంటింగ్ టేబుల్స్ కూడా ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ చేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన క్యాండిడేట్స్ మీటింగ్ కూడా ఆల్రెడీ పెట్టి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.